ఫస్ట్ 20 నిమిషాల్లోనే హీరో హీరోయిన్ కి పెళ్లి అయిపోతుంది. ఇక తర్వాత ఏముంటదిలే, మహా అయితే గొడవలు అవుతుంది అండ్ విడిపోతారు, ఇంకా అవన్నీ ఉంటాయేమో అనుకున్నా. ఇందాకే ప్రేమంటే థ్రిల్లు ప్రాప్తి వస్తూ సినిమా చూసొచ్చిన. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాతనే హీరో హీరోయిన్ కి పెళ్లి అయిపోతుంది. వెంటనే ఒక పాయింట్ చెప్తారు, ఆ పాయింట్ దగ్గరే నేను హుక్ అయిన సినిమాకి. ఇఫ్ ఆ పాయింట్ లేకపోయి ఉంటే, ఆ కాన్సెప్ట్ ఏదైతే లేకపోయి ఉంటే, ఇక ఇంతే ప్రతి సినిమా ఇంతే అని చెప్పి ఫిక్స్ అయిపోయేటోని. కానీ ఆ పాయింట్ తర్వాత నుంచి సినిమా మెల్లమెల్లగా ఎంగేజింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర చాలా మంచి అనిపించింది. వెంటనే సెకండ్ హాఫ్ లో కూడా ఎక్కడ కూడా ఆగకుండా వాళ్ళు ఏదైతే పాయింట్ చెప్పిండ్రో దాన్నే పట్టుకొని కూర్చున్నారు. అదొక్కటి నాకైతే మస్తు నచ్చింది. మెయిన్ థింగ్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే 2 hours 27 minutes రన్ టైం ఉంది. చాలా లాగ్ అనిపించింది నాకైతే. స్క్రీన్ ప్లే చాలా డల్ అనిపించింది. సుమ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసిందంటే ఇదే సినిమాలో అనుకుంటా. త్రూ అవుట్ ద మూవీ సుమ గారు ఉంటారు. సుమ గారికి అండ్ వెన్నెల కిషోర్ గారికి మధ్యలో చిన్న చిన్న కామెడీ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగా అనిపించింది. సుమ గారి కామెడీ టైమింగ్ అయితే మంచి అనిపించింది. మీ అందరికి తెలిసిందే సుమ గారి కామెడీ టైమింగ్ ఏందనేది. సో ఇందులో కూడా సేమ్ అట్లనే ఉంటది, కానీ పోలీస్ డ్రెస్ లో ఉంటది. ఆ కాన్సెప్ట్, ఆ పాయింట్ అనేది నేను చెప్పను, మీరే థియేటర్ లో చూడండి. మీకు కూడా ఆశ్చర్యపోతారు. సడన్ గా ఏందబ్బా ఏం నుంచో ఏడుకో తీసుకుపోయినట్టున్నారే అని అనిపిస్తుంది మీకు. మ్యూజిక్ లేఆన్ జేమ్స్, 2 songs ఉన్నాయి దీంట్లో, చాలా బాగుంటాయి అవి సాంగ్స్. నార్మల్ గా లిరికల్ వీడియోస్ కూడా వచ్చినాయి, చాలా బాగుంది. చాట్ బస్టరే అనుకోండి. ఇంకా బీజిఎం అక్కడక్కడ కొంచెం లెట్ డౌన్ అనిపించింది, కానీ సినిమాటోగ్రాఫ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ప్రియదర్శి యాజ్ ఆల్వేస్, లాస్ట్ మూవీ ఏదో ఉంది కదా ప్రియదర్శి, అది మాత్రం అసలు నచ్చలేదు, ఎక్కలేదు కూడా అది. ఈ మూవీ మాత్రం చాలా బెటర్ అనిపించింది. అంటే లైక్ యావరేజ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. మరీ బాగుందని చెప్పలేను, మరీ బాగాలేదని కూడా చెప్పలేను. యావరేజ్ వన్ టైం వాచ్ అంట నేనైతే. ఆనంది మాత్రం షీఈస్ సో క్యూట్. ఇంతకుముందు బక్కగా ఉంటుండే, ఇప్పుడు కొంచెం చబ్బిగా అయింది. మరి ఎందుకు అయిందో నాకైతే చెప్పలేదు, కానీ యా బాగుంది. అండ్ దీంట్లో యాక్టింగ్ అంటే ఒక కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించింది నాకు ఎందుకో ఆనంద్ గారు అయితే. అండ్ సపోర్టింగ్ రోల్స్ లో ఎవ్వరు ఉండరు, మీకు త్రూ అవుట్ ద స్క్రీన్ నలుగురే కనిపిస్తారు. వెన్నెల కిషోర్, సుమ, ప్రియదర్శి, ఆనంద్, ఈ వీళ్ళే కనిపిస్తా ఉంటారు. వీళ్ళ మధ్యలోనే జరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం. డైరెక్టర్ మాత్రం ఆ ట్రైలర్ ని మంచిగా కట్ చేయించిండు. ఎందుకంటే డైరెక్టర్ కి ముందే తెలుసు, ఇఫ్ ఆ పాయింట్ రివీల్ చేసి ఉంటే ఈ సినిమాకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోతుండేనేమో అని చెప్పి ఆయన ముందే గ్రహించి ఆ ట్రైలర్ ని మంచిగా కట్ చేయించిండు. దానికైతే మెచ్చుకోవాలి డైరెక్టర్ ని. అల్లరి నరేష్ 12 రైల్వే కాలనీకి పోయి వస్తా, దాన్ని కూడా రివ్యూ ఇచ్చేసా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తాగ్. జై హింద్.